ఏదన్నా తప్పు చేసి జైలుకి పోయినోళ్ళు ఎంత భయంతోనుండాలి? ఏం కథ? మల్లోపారి ఎసొంటి తప్పు చేయకుండా సత్ప్రవర్తనతోని నడుచుకోవాలి. కానీ గీ మోతవారి మోగాయనను చూడుర్రి ఎట్లా శంగలిస్తుండో, అది గూడా పోలీస్ టౌన్‌లోకెళ్ళి బయట పడంగానే. ఇగో ఈ మోతవారిని చూడుర్రి, ఇప్పుడే ఫ్రెష్ గా జైల్లోకెళ్ళి బయటపడ్డాడు. మొదలు 2 చేతులు జోడించి దండం పెడుతుండ అనుకుంటుర్లే, కానీ ఈయన చేసిన కథలు చూస్తే మళ్ళా పట్టుకపోయి లోపటేస్తారు కావచ్చు. చిన్నగా తిప్పుతలేడుగా తలకాయ మొత్తం 90 డిగ్రీస్ల తిరగబట్టే. ఇదేం డాన్సో గాని పోలీసోళ్ళు కూడా చేతులు పట్టుకొని బీరిపోయి మరి చూడబట్టిర్రు. కన్నౌస్ జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన ఆనందము పోలీసోళ్ళకు కూడా ఆపవశం అయితలేదుగా. ఎట్లనో అట్లా జైల్లోకెళ్ళి బయటపడ్డా అని అబ్బా సాయిరం అని దమ్ము తీసుకోకుండా ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మావా అనుకుంటా కూల్ గా చిల్ అవుతున్నట్టుండు బ్రో, లెట్ హిమ్ ఎంజాయ్ అని కామెంట్లు పెట్టి నవ్వుకుంటుర్రు నెటి జనాలంతా. క్షవరం అయితే గాని ఇవరం బోధపడదన్నట్టు కొందరికి ఏదైనా కొందరికి ఎక్స్‌పీరియన్స్ అయితే గాని తెలవది. ముఖ్యంగా వర్తన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న కథ గట్లనే ఉన్నదిప్పుడు. కమలనాథులను నమ్ముకొని పోతే తెడ్డు లేని పడవలెక్కినట్టు అయింది అని తెగ బాధపడుతుండట పాపం. అందుకే మళ్ళా కారెక్కుతా అని మిట్ట మిట్ట ఎదురు చూస్తుండట. ఆరూరి రమేష్ అన్నకు కమలం పువ్వు కింద జ్ఞానోదయం అయిందట. కమలం పార్టీలుంటే కార్యకర్త కూడా దేక్తలేడు. అటు పార్టీల పెద్దల నుంచి పట్టింపు లేదు, పబ్లిక్ లా పతార లేదు. అధికార పార్టీలకు పోదామంటే ఇప్పుడున్న పరిస్థితిలో పోయేటట్టు లేదు. అందుకే కారెక్కి కేసీఆర్ సార్ తోటి నడుస్తా అని మళ్ళా డిసైడ్ అయిందట. ఎంపీ సీట్ కోసం ఎగబడి ఉరికిన తర్వాత ఎరకైంది ఆడ అంత డొల్లనే గాని ఎలుగబెట్టేతందుకు ఏం లేదని తెలుసుకున్నా, నన్ను క్షమించుండ్రి, నేను మళ్ళా మీతోటి నడుస్తా అని కేసీఆర్ సార్ కు రాయబారం పంపుతుండట. ఓట్లప్పుడు అంత మంచిగా చెప్పినాం, అయినా ఈయనకుంటా నాతోటి ఉంటా అని పోయిండు. తెల్లారే పార్టీ మార్చిండు. గిసొంటోన్ని నమ్మాలనా వద్దా అని ఈశారం చేసి చెప్తా అని చెప్పిండట. అయిందేదో అయ్యింది, ఇప్పటి సంది మంచిగుంటా, నన్ను కారెక్కించుకోండి ప్లీజ్ అని ఆరూరి రమేష్ అన్న ఆత్రంగా ఎదురు చూస్తుండట. కేసీఆర్ సారే విచారం చేసి చెప్తా అనే వరకు చేరిక ఆగిపోయిందట. లేదంటే మళ్ళా గులాబీ తీర్థం పుచ్చుకునేటోడేనట. మరి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కాబట్టి గులాబీ బాసు కూడా రావయ్య అంటాడనే అంటుర్రు అంతా. అందుకే అంటారు పోరాని జాగలకు పోతే పడరాని పాటలు పడక తప్పది అని.